ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉంది. అడుగుతుంటే త్వరలో ఇస్తామంటున్నారు తప్ప ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పటికిప్పుడే ఒక పొల్యూషన్ డిపార్ట్మెంట్లో 20 పోస్టులతో వేసిన పోస్టులు కూడా దానికి వయో పరిమితి 12 సంవత్సరాలు తగ్గించి 46 నుంచి 34 వరకు తగ్గించడం జరిగింది. ఇది మంచిది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. వయో పరిమితి పెంచి 46కు పెంచి ఉన్న నోటిఫికేషన్లు ఉన్న జీవోలన్నీ రద్దు చేసి వెంటనే June 2 లోపు ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఉన్న ఖాళీగా ఉన్న ప్రతి నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అదే విధంగా ఉన్న జీవోలు సవరించాలన్నా దానికి ఏం కావాలన్నా ప్రభుత్వం దాన్ని కాలయాపన చేసుకుంటా ఉంటుంది. కానీ మొన్న వచ్చిన సివి ఆనంద్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, ఒక 5000 ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయని. అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాం. మీరైనా ప్రభుత్వ ఉద్యోగులు కదా, మా లెక్క చదివి వెళ్ళిరు కదా, మీకు కనిపిస్తలేదా మా బాధలు? మేము ఎంత అరిగోసపడుతున్నాము. సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఒక 5 రూపీస్ ఫుడ్ తిని ఎంత అరిగోసపడుతున్నామో మీకు తెలియదా? ఆ సీఎంకి అయితే సోయి లేదు, కానీ మీరైనా చదువుకొని వచ్చిరు కదా, మీకు కూడా తెలియదా అని అడుగుతా ఉన్నాం. మేము ప్రతిసారి ఏమైంది అంటే ప్రతి విషయాల్లో మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పట్ల ఎందుకు వైఖరి చూపుతా ఉన్నాడు? ఇప్పుడు వరకు ఒక్క చర్చ కూడా పెట్టలేదు నిరుద్యోగుల మీద. ఏమైనా అంటే దాన్ని కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పుడు వరకు ఏ ప్రెస్ మీట్ లో కానీ ఎక్కడ కూడా చూసినా నిరుద్యోగుల గురించి చర్చనే లేదు. ప్రతిసారి 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటున్నారే తప్ప 70,000 ఉద్యోగాల్లో 16,000 ఉద్యోగాలు ఇచ్చినామని నువ్వు అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు. బీఆర్ఎస్ ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు ఇచ్చిందని మీరే చెప్తారు, మళ్ళీ 70,000 ఉద్యోగాలని మీరే చెప్తారు. ఏమైనా అంటే తలలు నరుక్కుంటా అంటున్నావు. తలలు ఎక్కడే నరుక్కుంటున్నావు నువ్వు? ఇప్పుడు ఇచ్చింది 16,000 ఉద్యోగాలే కదా, ఏడే చూపెట్టుకుంటున్నావు నీ ముఖము? అరే ప్రతిసారి అడుగుతా ఉన్నాము, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి. ఇప్పుడైనా 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా ఎన్ని రోజులు మేము ఆగాలి నిరుద్యోగులము? మాకు ఇప్పుడే ఏజ్ బారైతా ఉంది, నువ్వు ఇంకా ఏజ్ తగ్గిస్తా ఉన్నావు తప్ప దానికి పెంచుతలేవు. ఇప్పుడైనా మీరు అర్థం చేసుకొని మాకు ఉద్యోగాలు ఇస్తారని ఆశిస్తున్నాం. మేము అయినా రోజుకు రోజు కాలయాపనే చేస్తున్నాం. మొన్న ఒక నెలలో ఒక నోటిఫికేషన్ అని రిలీజ్ చేస్తా ఉన్నారు. ఒక్క ప్రెస్ మీట్ పెడితే ఒక నెలలో ఒక నోటిఫికేషన్ ఇస్తా అంటారు, కానీ దాన్ని కాలయాపనే చేస్తా ఉన్నారు. ఇంకెన్ని రోజులు? రేవంత్ రెడ్డికి ఒకటే అడుగుతా ఉన్నాం, మా తరపున నువ్వే అన్నావు కదా ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఇప్పుడు ఏమైంది నీకు? నిరుద్యోగుల ప్రభుత్వం అన్నప్పుడు నీకు సోయి లేదా? ఇప్పుడు నువ్వు అన్నావు కదా ప్రజా ప్రభుత్వం అన్నప్పుడు ఇది నిర్బంధ ప్రభుత్వం. ఇదే ఎక్కడ చూసినా ప్రెస్ మీట్లకు పెట్టనీయవు. ప్రతిసారి పోలీసులు అడ్డం వస్తారు, ప్రతిసారి ఇంటెలిజెంట్ వచ్చి మా సివిల్ డ్రెస్ లో వచ్చి కూర్చుంటా ఉన్నారు. మేమేమైనా తప్పులు చేసామా? గంజాయి అమ్మినా, స్మగ్లింగ్ చేసినామా? మేము నిరుద్యోగులం, మా హక్కులు మేము అడుగుతా ఉన్నాం. మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని అడుగుతా ఉంటే నువ్వు ఇప్పుడు వరకు ఒక్క నోటిఫికేషన్ అయినా రిలీజ్ చేసినావా? అది లేదు. ఏమైనా అంటే త్వరలో ఇస్తాం. ఇంకా ఎప్పుడు ఇస్తారయ్యా? అడిగి మాకు మా నోర్లు మూగపోయినాయి, కానీ నువ్వు ఇప్పుడు వరకు ఒక్క నోటిఫికేషన్ ఊహనే లేదు. మొన్న చూసుకున్న వయో పరిమితి పెంచడం అనేది మేము కష్టపడితే, మేమే కష్టపడి చదువుకొని మేమే ఎగ్జామ్ రాస్తున్నాం, నీకేం ఇబ్బంది అవుతుంది? నువ్వు రాజభోగం లెక్క మంచిగా అసెంబ్లీలో కూర్చొని అక్కడ కూర్చొని తిరుగుతా ఉన్నావు కదా, నీకు ఒక మాట ఇవ్వడానికి ఏమైతుంది? నీకు ఒక మాట చెప్పు. వయో పరిమితి పెంచని ఒక్క మాట చెప్తా నీకేమైతుంది? 46కు పెంచితే రాసేటోళ్ళు రాస్తారు, రాయని వాళ్ళు వెళ్ళిపోతారు. మొన్న ఒక మంత్రి ఉన్నాడంట, ఇంకెన్ని రోజులు చదువుకుంటా ఉంటారంటే మీరు ఒక్కలైనా మంత్రులు చదువుకొని ఉన్నారా లోపల? అందరూ దద్దమ్మలే, ఒక్క శ్రీధర్ బాబు తప్ప అందరు మంత్రులు దద్దమ్మలే, అందరు అంగుటా చాపలే. మీకు ఎవరికైనా చదవడానికి వస్తుందా? చదువుకొని ఇంత మేము బాధపడుతుంటే మీరేమో 5 రూపీస్ ఫుడ్ తినుకుంటే మేము బాధపడుతుంటే మీరేమో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయ్యారు. ఇప్పుడు కూడా అంటా ఉన్నాం, ఇప్పుడు కూడా త్వరలో నోటిఫికేషన్ ఇవ్వకపోతే ప్రతి ఎమ్మెల్యేల ఇంటికైనా, మంత్రుల ఇంటికైనా, సీఎం ఇంటికైనా, రాహుల్ గాంధీ ఇంటికైనా ముట్టడిస్తాం. ఇది మాత్రం తప్పకుండా ముట్టడిస్తాం. ఇదే గన్పార్ సాక్షిగా చెప్తా ఉన్నాం. ప్రతి నిరుద్యోగి బయటకు వచ్చి వీళ్ళ ఇంటిని ముట్టడించాలని హెచ్చరిస్తా ఉన్నాను నేను అయితే.